భీష్మ ఏకాదశి హిందూ ధర్మంలో చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజునే మాఘశుద్ధ ఏకాదశి అని కూడా అంటారు. కురువృద్ధుడు, పితామహుడు అయిన భీష్మ పితామహుడు తన ప్రాణాలను వదిలి మోక్షాన్ని పొందిన పవిత్రమైన తిథి ఇది. మహాభారత యుద్ధంలో అర్జునుడి బాణాలకు చిక్కిన భీష్ముడు అంపశయ్యపై పడి ఉంటాడు. ఆయనకి ఇచ్ఛామరణం లేదా స్వచ్ఛంద మరణం అనే వరం ఉన్నందున సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశించే వరకు తన ప్రాణాన్ని విడిచిపెట్టకుండా వేచి చూస్తారు. మాఘశుద్ధ అష్టమి నాడు ఆయన తనువు చాలించాలని నిశ్చయించుకున్నా ఏకాదశి నాటికి ఆయన సంపూర్ణంగా విష్ణువులో లీనమయ్యారు. అందుకే దీనిని భీష్మ ఏకాదశి అంటారు. ఈ రోజు ఏకాదశి మహత్యం తెలిపే ఈ పవిత్ర కథను ఎవరైతే వింటారో వారి యొక్క దోషాలు మొత్తం పోయి ఈ రోజుతో కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. అంతేకాదు ఈ కథను వింటే మీకు అదృష్టం పడుతుంది. భీష్మ పితామహుడు 50 రోజుల పాటు అంపశయ్యపైనే ఉంటాడు. ఆయన అంపశయ్యపై పడినప్పుడు దక్షిణాయన కాలం నడుస్తుంది. ఆయన తన ప్రాణాన్ని ఇచ్ఛామరణం అనే వరం ఉన్నందున సూర్యుడు ఉత్తరాయణ కాలం వచ్చే వరకు ఆగి అప్పుడు తన దేహాన్ని నిష్క్రమించాలనుకుంటాడు. అయితే ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలను తీర్చేటువంటి వ్యక్తులు ఎవరూ ఉండరని, అందుకే సూక్ష్మ విషయాలను తెలుసుకురండి అంటూ భీష్మ పితామహుడి వద్దకి శ్రీకృష్ణుడు, ధర్మరాజు మిగతా వారిని తీసుకుని వస్తారు. అయితే 56 రోజుల నుండి భీష్ముడు అంపశయ్యపైనే పడి ఉండడం వల్ల ఆయన దేహం నిండా బాణాలు, ఆయన దేహంలోని శక్తి పూర్తిగా క్షీణించిపోతుంది. అసలే మాఘమాసము, ఎండకి ఎండుతూ మంచుకు తడుస్తూ నీరు లేదు, ఆహారం లేదు. స్వచ్ఛంద మరణం తెచ్చుకోగలడు, కానీ ఆయన ఇన్ని బాధలు భరిస్తూ అలాగే ఉండిపోతాడు. ఉత్తరాయణం వరకు ఉండాలని అనుకుంటాడు. అలా ఒక ఏకాదశి నాడు దేహం నుండి నిష్క్రమించాలని చెప్పి భగవంతుని తలుచుకుంటాడు. మనసులో శ్రీకృష్ణుని సాక్షాత్కరించుకుంటూ ఆయన అలా ఉండిపోతాడు. తన యొక్క హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగేవాడు ఆయన. అంత జ్ఞానులైనటువంటి మహనీయులకు ఈ రోజు ఆ రోజు అనేటువంటి నియమం ఉండదు అని ఉపనిషత్తు చెప్తుంది. మరి అలాంటి వారు ఏ రోజు నిష్క్రమించినా పరమపదం లభిస్తుంది కదా. ఎవరు కర్మ చేస్తారు అనేటువంటి నియమం కూడా లేదు. మరి భీష్ముడు తన మాత, పిత, ప్రాత నివాసశరణం సుహారాత్ గతిగమ్యం సర్వం నారాయణ అని అనుకున్నటువంటి మహనీయుడు. ఆయనకి సర్వము కూడా శ్రీకృష్ణుడే అని చెప్పి ఎప్పుడూ కూడా నమ్మేవాడు. ఆ విధంగా ఆయన ఏనాడు మరణించినా భగవంతుని యొక్క సాన్నిధ్యం కలగక మానదు. మరి అన్ని రోజుల అంపశయ్యపై ఎందుకు ఉండిపోయాడు? ఆయనకు తను చేసినటువంటి దోషం ఒకటి స్పష్టంగా జ్ఞాపకం వస్తుంది. చేసినటువంటి ప్రతి దోషం శరీరంపైనే రాసి ఉంటుందంట. అది తొలగితే తప్ప సద్గతి ఏర్పడదట. ఏ దోషం చేశాడు? ఆయన ద్రౌపదికి సభా మధ్యంలో అవమానం జరుగుతూ ఉంటే ఏమీ చేయలేకపోతాడు. సాక్షాత్ భగవద్భక్తురాలికి అవమానం జరుగుతూ ఉంటే చూస్తూ కూర్చుండిపోతాడు. ద్రౌపదికి శ్రీకృష్ణుడు అంటే అత్యంత ప్రేమ. తన గురువు వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పారట: మహత్యాపది సంప్రాప్తే స్వత్వం స్మత్తవ్య భగవాన్ హరిహే ద్రౌపది. ఇతరులు ఎవరు తొలగించినటువంటి ఆపద వచ్చినప్పుడు శ్రీహరిని స్మరించుకో అని చెప్పారట. మరి ఆనాడు సభామధ్యంలో తన 5గురు అతి పరాక్రమమైనటువంటి భర్తలు ఏమీ చేయలేకపోతారు. వారు కౌరవులకు బానిసలైపోతారు. కౌరవులను ఎదిరించడానికి వీలు లేకుండా పోతుంది. వారు కేవలం సామాన్యమైనటువంటి ధర్మాన్నే పాటించారు, కానీ సాటి మనిషిగా ఆమెను కాపాడాలనేటువంటి విశేషమైనటువంటి ధర్మాన్ని పక్కన పెట్టారు. అయితే శ్రీకృష్ణ భగవానుడు మాత్రం తన భక్తులకు జరిగేటువంటి అవమానాన్ని అస్సలు చూస్తూ సహించలేడు. అలా చేసినందుకు మొత్తం 100 మంది కౌరవులను మట్టుపెట్టాడు. ఆ దోషంతో పాండవులకు కూడా అదే గతి పట్టేది. కానీ అలా చేస్తే చివరికి తను ఎవరినైతే రక్షించాలని అనుకుంటాడో ఆ ద్రౌపదికే నష్టం జరుగుతుందని వారిని అలాగే ఉంచుతాడు. ఈ విషయం భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో చెప్తాడు. ఎప్పుడైతే ద్రౌపదికి అవమానం చేశారో వారందరినీ కూడా అప్పుడే తీసి పాడేశాను. ఇప్పుడు వారు కేవలం కాలిపోయినటువంటి కాగితం వలె ఉన్నారే తప్ప వారిని నేనెప్పుడో ఏరి పారేశాను. నీకు ఆ గౌరవం కట్టబెట్టాలని యుద్ధం చేయమని చెప్తున్నాను అని చెప్పి శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటాడు. ఇక భీష్మ పితామహుడు ఆనాడు అంపశయ్యపై నుండి ధర్మరాజుకు తలెత్తినటువంటి సందేహాలను తీరుస్తూ ఉంటే పక్కనే ఉన్నటువంటి ద్రౌపది నవ్వుతూ, తాత, ఆనాడు నాకు అవమానం జరుగుతూ ఉంటే ఏమయ్యాయి అయ్యా ఈ ధర్మాలు అని అడిగిందంట. అందుకు భీష్ముడు, అవును ద్రౌపది, నా దేహం దుర్యోధనుడు ఉప్పు తిన్నది. నా ఆధీనంలో లేదు. నాకు తెలుసు నీకు అవమానం జరిగిందని, కానీ నా దేహం నా మాట వినలేదు.
అంతటి ఘోర పాపం చేశాను కాబట్టి ఆ యొక్క పాప ప్రక్షాళన కోసం ఇన్నాళ్ళు అంపశయ్యపై పడి ఉన్నాను అని చెప్తాడు. ఇక హస్తినా సింహాసనాన్ని కాపాడుతానని చెప్పి తాను తన తండ్రికి ఇచ్చినటువంటి వాగ్దానానికి కట్టుబడి ఉండిపోయాడు భీష్ముడు. కానీ పరిస్థితుల యొక్క ప్రభావం వల్ల విశేషమైనటువంటి ధర్మాన్ని కూడా పక్కన పెట్టాడు. కానీ ద్రౌపది కృష్ణ భక్తిలో ఎలాంటి కల్మషం లేదు. కానీ శరీరం దుష్టమైపోయింది. దాన్ని పరిశుద్ధం చేసుకోవాలనే అంపశయ్యపై పడి ఉన్నాను. అందుకే ఈనాడు నేను ధర్మాలను చెప్పవచ్చు అంటూ పాండవులకు ఎన్నో నీతులను బోధిస్తాడు. కాదు కాదు, శ్రీకృష్ణుడే భీష్మ పితామహుడికి ఎలాంటి దేహవాదాలు కలగకుండా వరమిచ్చి మరీ చెప్పించాడు. అప్పుడు భీష్మ పితామహుడు నాకెందుకు శక్తిని ఇచ్చి మరీ చెప్పిస్తున్నావు కృష్ణ, అవేంటో నువ్వే చెప్పవచ్చు కదా అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు నేను చెప్పవచ్చు, కానీ నీలాంటి అనుభవజ్ఞుడు చెప్తే ఆ వచ్చేటువంటి స్పష్టత నేను చెబితే ఉండదు. నేను చెబితే అది తత్వం, నీవు చెబితే అది తత్వదృష్టం. తత్వాన్ని చూసినవాడు తత్వాన్నే చెప్పాలి తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు కదా. నేల ఎప్పుడైనా కానీ నేను సొంత సారమని చెప్పగలదా? చెప్పలేదు కదా. ఆ నేలలో పండినటువంటి మొక్క చెబుతుంది ఆ నేల ఎంత సారమో. అలాగే నీవు అనుభవజ్ఞుడివి. నీవు ఉపదేశం చేస్తే అది లోకానికే శ్రేయస్సు. భగవంతుడు సముద్రం లాంటివాడు. నీరు ఉంటుంది కానీ పానయోగ్యం కాదు. అదే నీటిని మేఘం వర్షిస్తే పానయోగ్యమవుతుంది. అందుకే భగవద్జ్ఞానం నేరుగా కాకుండా భగవత్తత్వం తెలిసినటువంటి భీష్ముడి ద్వారా అది అందితేనే లోకానికి కూడా హితకరం. అలా శ్రీకృష్ణుడు వరమిచ్చి భీష్ముడి ద్వారా ధర్మ సందేహాలన్నింటినీ కూడా పాండవులకు ఉపదేశం చేయిస్తాడు. భగవద్గీత శ్రీకృష్ణుడు నేరుగా చెప్పాడు. శ్రీకృష్ణుడు విష్ణు సహస్రనామాలను భీష్ముడి ద్వారా చెప్పించాడు. ముఖ్యంగా విష్ణు సహస్రనామ జపధ్యానం వలన భయం తొలగిపోతుంది, శుభం కలుగుతుంది. గణపతిని, వ్యాస భగవానుణ్ణి, పితామహుణ్ణి, పాండవులను, తల్లిదండ్రులను, గురువులను భక్తిపూర్వకంగా స్మరించి తర్వాత ఆ యొక్క దివ్యనామాలను జపిస్తూ తేజోమయుడైనటువంటి పరమాత్ముణ్ణి ధ్యానించి బాధల నుండి విముక్తులము అవుదాము. భీష్మాష్టమి మొదలుకొని భీష్మ ద్వాదశి వరకు ఉన్నటువంటి ఈ 5 రోజులను భీష్మ పంచకం అని పిలుస్తారు. ఈ 5 రోజులు కూడా భీష్ముడి యొక్క వ్యక్తిత్వాన్ని తలుచుకుంటూ ఉంటాము. భీష్ముడి యొక్క జీవితం నుంచి ప్రేరణ పొందేందుకై ఈ 5 రోజులను కేటాయిస్తాము. మనం తరచూ వినేటువంటి వ్యక్తిత్వ వికాస తరగతులను ఏమాత్రం కూడా తీసుకుపోనటువంటి ఆచారం. పైగా భీష్మ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటూ విష్ణు సహస్రనామాలను జపిస్తూ భగవద్గీతను పఠిస్తూ భీష్ముడిని తలుచుకుంటే ఆ విధంగా మనిషికి ఉన్నటువంటి వ్యక్తిత్వమే సాత్వికంగా మారిపోతుంది. చివరికి విష్ణు సాన్నిధ్యం పొందే విధంగా చేస్తుంది. కాబట్టి మరి భీష్మ ఏకాదశి రోజున ఆ విష్ణు భగవానుడికి ఇష్టమైనటువంటి అలాగే భీష్ముడు చెప్పిన మంచి వాక్యాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము. యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు భీష్ముడిని ఇలా అడుగుతున్నాడు. లోకంలో ఎవరిని సాక్షాత్కరింప చేసుకుంటే జీవుని అవిద్యారూపమైన హృదయ గ్రంథి భేదింపబడుతుందో, సంశయాలన్నీ తీరిపోతాయో, అన్ని కర్మలు నశిస్తాయో ఆ ఒకే ఒక్క దేవుడు ఎవరు? ఆ ఒకే ఒక్క పరమాశ్రయమైన స్థానమేది? ఏ దేవుని యొక్క స్తుతి గుణకీర్తనాలు చేయడం వల్ల, ఏ దేవుణ్ణి అన్ని రకాలుగా బాహ్యాభ్యంతరాలలో పూజించడం వలన మనిషి శుభాలు పొందుతాడు? అన్ని ధర్మాలలోనూ పూర్వోక్త లక్షణాలతో కూడిన ఏ ధర్మాన్ని మీరు పరమోత్తమమైనదని భావిస్తారు? ఎవరిని జపించడం వల్ల జన్మధర్మం గల జీవుడు జనన మరణ రూపమైన సంసార బంధం నుండి ముక్తుడవుతాడు అని అడుగుతాడు. అప్పుడు భీష్ముడు ఇలా చెప్తున్నాడు. చరాచరమైన జగత్తుకు స్వామి, బ్రహ్మాది దేవులకు దేవుడు, దేశకాల వస్తువుల చేత అపరిచ్ఛిన్నుడు, క్షరాక్షరములంటే శ్రేష్ఠుడైన పురుషోత్తముని సహస్రనామాలతో నిరంతరం తత్పరుడై గుణకీర్తనం చేయడం ద్వారా మనిషి సర్వ దుఃఖాల నుండి తరిస్తాడు. అన్ని వేళలా భక్తియుక్తుడై అవ్యయుడైన ఆ పురుషోత్తమున్నే పూజించడం వల్ల, అతన్నే ధ్యానించడం వల్ల, పైన చెప్పినట్లుగా సహస్రనామాలతో స్తుతించడం వల్ల, నమస్కారం చేయడం వల్ల మనిషి అన్ని దుఃఖాల నుండి విముక్తి పొందుతాడు. జనన మరణాది షడ్భావ వికార రహితుడు, సర్వవ్యాపకుడు, సమస్త లోకేశ్వరుడు, లోకాధ్యక్షుడు అయిన ఆ దేవుణ్ణి నిరంతరం స్తుతించడం వల్ల మనిషి అన్ని దుఃఖాల నుండి తరించగలుగుతాడు. సృష్టికర్త అయిన బ్రహ్మకు, బ్రాహ్మణులకు, తపస్సుకు, వేదాలకు హితకరుడు, సర్వధర్మాలను ఎరిగినవాడు, ప్రాణుల కీర్తిని తన శక్తితో వారిలో ప్రవేశింపచేసి పెంచేవాడు, సమస్త లోకేశ్వరుడు, సమస్త ప్రాణులకు ఉత్పత్తి స్థానము, లోకానికి కారణరూపరుడు అయిన పరమేశ్వరుని స్తుతించడం వలన మనిషి అన్ని దుఃఖాల నుండి విముక్తుడవుతాడు. మనిషి తన హృదయ కమలంలో కొలువై ఉన్న పద్మాక్షుడు వాసుదేవుని భక్తి తత్పరుడై గుణ సంకీర్తన రూపమైన స్తుతులతో సదా అర్చిస్తూ ఉండాలి.
ఈ ధర్మాన్నే నేను అన్ని ధర్మాల కంటే గొప్పదని భావిస్తాను. పరమతేజుడు, పరమతపము, పరబ్రహ్మము, పరమపరాయణము అయిన దేవుడే జీవులకు పరమగతి. భూపతి పవిత్ర తీర్థాల కంటే పరమ పవిత్రుడు, మంగళములకు కూడా మంగళుడు, దేవతలకు దేవుడు, ప్రాణులకు అవ్యయుడైన తండ్రి, కల్పాదియందు సమస్త ప్రాణులను సృష్టించేవాడు, యుగాంతమునందు మహాప్రలయంలో తిరిగి లయింపచేసేవాడు, లోక ప్రధానుడు, జగత్స్వామి అయిన విష్ణువు పాపాలను సంసార భయాన్ని తొలగించే 1000 నామాలను నేను చెప్తాను విను. శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మదేవుని కంటే కూడా శ్రేష్ఠుడు. అతన్ని సనాతనుడైన శ్రీహరి అని చెప్తారు. అతని శరీర కాంతి జాంబూనదమనే బంగారంలా దేదీప్యమానంగా ఉంటుంది. మబ్బులు లేని ఆకాశంలో సూర్యునిలా తేజరిల్లుతూ ఉంటాడు. అతనికి 10 భుజములు, గొప్ప తేజస్సు కలవాడు. దేవతలకు శత్రువులైన దైత్యులను నాశనం చేస్తాడు. అతని వక్షస్థలంపై శ్రీవత్స చిహ్నం శోభిల్లుతూ ఉంటుంది. హృషీకం అంటే ఇంద్రియాలకు అధిపతి కాబట్టి హృషీకేశుడు అనిపించుకుంటున్నాడు. దేవతలందరూ అతన్ని పూజిస్తారు. బ్రహ్మదేవుడు అతని ఉదరం నుండి, మహేశ్వరుడు అతని మస్తకం నుండి ఉద్భవించారు. అతని శిరోజముల నుండి నక్షత్రములు, తారకలు ప్రాద్భుర్భవించాయి. దేవతలు, అసురులు అతని శరీర రోమాల నుండి పుట్టారు. సమస్త ఋషులు, సనాతన లోకాలు అతని శ్రీ విగ్రహం నుండి పుట్టాయి. స్వయంగా అతడే బ్రహ్మదేవునికి, దేవతలకు కూడా స్థానం. భూదేవిని సృష్టించినది, ముల్లోకాలకు అధిపతి కూడా ఆ శ్రీకృష్ణుడే. సమస్త చరాచర ప్రాణులను అతడే సంహరిస్తాడు. అతడు దేవతలలో శ్రేష్ఠుడు, దేవతలకు రక్షకుడు, శత్రువులకు సంతాపదాయకుడు, సర్వజ్ఞుడు, అందరిలో ఓతపోత్రమై ఉండేవాడు, సర్వవ్యాపకుడు, సర్వతోముఖుడు. అతడే పరమాత్మ, ఇంద్రియములను ప్రేరేపించేవాడు, సర్వవ్యాపి అయిన మహేశ్వరుడు. ముల్లోకాలను అతన్ని మించిన వారు మరొకరు లేరు. అతడే సనాతనుడు, మధుసూదనుడు, గోవిందుడు మొదలైన పేర్లతో ప్రసిద్ధుడు. సజ్జనులను ఆదరించే శ్రీకృష్ణ భగవానుడు మహాభారత యుద్ధంలో రాజులను సంహరింపచేశాడు. దేవతల కార్యసిద్ధి కోసం అతడు మానవ శరీరం ధరించి పుట్టాడు. అతని శక్తి సహాయాలు లేకుండా దేవతలెవరూ కూడా ఏ కార్యమూ చేయలేరు. ఈ శ్రీకృష్ణ భగవానుడు ప్రాణులందరికీ నేత కనుక దేవతలందరూ అతని చరణాలపై శిరసు వంచుతారు. దేవతలను రక్షిస్తూ వారి కార్యసాధనలో నిమగ్నమై ఉండే ఆ వాసుదేవ భగవానుడు బ్రహ్మస్వరూపుడే. అతడే బ్రహ్మర్షులకు సదా శరణునిచ్చేవాడు. బ్రహ్మదేవుడు, మహేశ్వరు ఇద్దరూ అతని శరీరం లోపల గర్భంలో మహాసుఖంగా ఉంటారు. అతని దివ్య విగ్రహంలో దేవతలందరూ కూడా సుఖంగా నివసిస్తారు. అతని కన్నులు పద్మాల వలె అందమైనవి. అతని గర్భంలో అంటే వక్షస్థలంపై లక్ష్మీ నివసిస్తుంది. అతడు సదా లక్ష్మితో కూడి ఉంటాడు. శార్గ, ధనువు, సుదర్శన చక్రం, నందకమనే ఖడ్గం అతని ఆయుధాలు. అతని ధ్వజం మీద గరుడ చిహ్నం ఉంటుంది. అతడు ఉత్తమశీలం, శమం, దమం, పరాక్రమం, వీర్యం, సుందర శరీరం, ఉత్తమ దర్శనం, తీరైన ఆకృతి, ధైర్యం, సరళత్వం, కోమలత్వం, రూపం, బలం మొదలైన సద్గుణాలన్నీ కలిగినవాడు. దివ్యమైన, అద్భుతమైన అన్ని రకాల అస్త్రశస్త్రాలు అతని వద్ద సిద్ధంగా ఉంటాయి. అతడు యోగాభ్యాస సంపన్నుడు, సహస్రనేత్రుడు. అతనికి ఎన్నడూ నాశనం లేదు. అతడు ఉదార హృదయుడు, వీరుడు, అలాగే మిత్రజనులను ప్రశంసించేవాడు, జ్ఞాతిజనులకు, బంధువులకు ఇష్టుడు, క్షమాశీలుడు, అహంకారరహితుడు, బ్రాహ్మణ భక్తుడు, వేదోద్ధారకుడు, భయాతురుల భయాన్ని పారదోలేవాడు, మిత్రులకు ఆనందాన్ని పెంపొందింపచేసేవాడు, సమస్త ప్రాణులకు శరణు నొసగేవాడు, దీనరక్షా తత్పరుడు, శాస్త్రజ్ఞుడు, అర్ధసంపన్నుడు, జగద్వందుడు, శరణు కోరి వచ్చిన శత్రువులకు కూడా వరదాయకుడు, ధర్మజ్ఞుడు, నీతిజ్ఞుడు, నీతిమంతుడు, బ్రహ్మవాది, జితేంద్రియుడు. ఆ మహేశ్వరుణ్ణి పూజిస్తే పరమధర్మం సిద్ధిస్తుంది. అతడు గొప్ప తేజోవంతుడైన దేవుడు. ప్రజల మేలు కోరి ధర్మం కోసం కోట్లాది కోట్ల ఋషులను సృష్టించాడు. శ్రీకృష్ణ మహిమను తెలుసుకోవడానికి ఇంత మాత్రం చాలు. సజ్జనులు దిగ్దర్శనంగా మాత్రమే ఆపేక్షిస్తారు. వ్యాసుల వారి, బుద్ధిమంతులైన నారదుల వారి మాటలు విని పరమ పూజ్యుడైన శ్రీకృష్ణుడి యొక్క, మహర్షుల యొక్క గొప్ప ప్రభావాన్ని చెప్పారు. దానితో పాటే శివపార్వతుల సంవాదం కూడా వినిపించారు. మహాపురుషుడైన శ్రీకృష్ణుడి యొక్క ప్రభావాన్ని విన్నవారికి, స్మరించిన వారికి పరమశుభం కలుగుతుంది. కాబట్టి శుభం కోరుకునేవారు జనార్దుని శరణు పొందాలి. బ్రాహ్మణులు కూడా ఈ అక్షయ పరమాత్మనే స్తుతిస్తారు. ప్రజారక్షణ కోసం ఉపయోగించే ఉచితమైన దండన ధర్మమే అని చెప్తారు. శంకర భగవానునికి పార్వతీదేవితో జరిగిన ధర్మ విషయక సంవాదాన్ని ఈ సజ్జనుల సమక్షంలో భీష్ముడు
తనకు శుభం కలగాలి అనుకునేవాడు ఈ సంవాదం వినాలి లేదా వినాలనే కోరిక పెంచుకొని విశుద్ధ భావంతో శంకర భగవాన్ని పూజించాలి. అతన్ని పూజించాలనే సందేశం కూడా నారదుడు ఇచ్చినదే. కాబట్టి నీవు కూడా అలాగే చెయ్యి. శ్రీకృష్ణ భగవాని యొక్క మహాదేవుని యొక్క ఈ అద్భుత వృత్తాంతం పూర్వం హిమాలయ పర్వతం మీద సంఘటించింది. కమలలోచనుడు శ్రీకృష్ణుడు అర్జునుడు సత్యయుగాది 3 యుగాలలోనూ పుట్టినందువలన త్రియుగం అనిపించుకుంటారు. దేవర్షి నారదుడు వ్యాస మహర్షి ఇద్దరి స్వరూపాన్ని పరిచయం చేశారు. మహాబాహువు శ్రీకృష్ణుడైతే బాల్యంలోనే తన బంధువర్గాన్ని రక్షించడానికి కంసుని ఘోరంగా వధించాడు. ఇతడు సనాతనుడైన పురాణ పురుషుడు. లీలలతో కూడిన ఇతని చరిత్రలకు అంతు కాని పరిమిత సంఖ్య కాని చెప్పలేము. నరశ్రేష్ఠ, నీకు అవశ్యం శుభం కలుగుతుంది. ఎందుకంటే ఈ జనార్దనుడు నీకు సకుడు. దుర్బుద్ధి కలిగిన దుర్యోధనుడు పరలోకానికి వెళ్ళిపోయినప్పటికీ కూడా నాకు అతని గురించే ఎక్కువ శోకం కలుగుతుంది. ఎందుకంటే అతని కారణంగానే గుర్రాలు, ఏనుగులు, వాహనాలతో పాటుగా భూమి అంతా నశించిపోయింది. దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకునులు ఈ నలుగురు తప్పిదం వల్లనే కౌరవులందరూ చనిపోయారు. గంగానందనుడు, భీష్ముడు ఈ రీతిగా చెప్పాక మహాత్ముల నడుము కూర్చున్న యుధిష్ఠిరుడు మౌనం వహించాడు. భీష్ముల వారి మాటలు విని ధృతరాష్ట్రాది రాజులకు చాలా విస్మయం కలిగింది. వారు మనసులోనే శ్రీకృష్ణుని పూజించుకొని అతనికి చేతులు జోడించారు. నారదాది మహర్షులు కూడా భీష్ముని మాటలు విని అతన్ని ప్రశంసిస్తూ చాలా సంతోషించారు. ఈ రీతిగా పాండునందనుడు యుధిష్ఠిరుడు తన సోదరులతో పాటుగా భీష్ముడు చెప్పిన ఈ అనుశాసనాన్ని విన్నాడు. ఇది అత్యంత ఆశ్చర్యజనకం, పరమ పవిత్రం. తదనంతరం భీష్ముడు చెప్పిన శ్రీకృష్ణ భగవానుడి యొక్క విశిష్టతను ఈ రోజు ఎవరైతే వింటారో వారి యొక్క సర్వదోషాలు, పాపాలు మొత్తం ఈ రోజుతో తుడుచుకుపోతాయి. 1,000,000 జన్మల మహాపుణ్యం వస్తుంది వారికి. అంతేకాదు, ఈ కథను మీరు విన్నా, వినిపించినా కలిగేటువంటి పుణ్యం లెక్కించడం ఎవరికీ సాధ్యం కాదు. ఈ కథను విన్నవాడికి దరిద్రం పోయి మహాపుణ్యం వస్తుంది. ఆ విధంగా భీష్మ పితామహుడు యుధిష్ఠిరుడికి వివిధ ధర్మాలలో జ్ఞానబోధను, అలాగే విష్ణు సహస్రనామం యొక్క 1000 నామాలను బోధించిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడితో ఇలా అంటున్నాడు: దేవా, మీరు దేవాది దేవులు. దేవతలు, అసురులు అందరూ మీ పాదాలకు మొక్కుతారు. 3 అడుగులతో ముల్లోకాలను కొలిచిన వామన, మీకు ప్రణామం. మీరు శంఖచక్ర గదాధారులు. వాసుదేవుడు, హిరణ్యాత్ముడు, పురుషుడు, సవిత, విరాటుడు, అనురూపులైన జీవులు, సనాతన పరమాత్మ కూడా మీరే. పుండరీకాక్ష, పురుషోత్తమ, మీరు నన్ను ఉద్ధరించండి శ్రీకృష్ణ. ఇక నాకు వెళ్ళడానికి ఆజ్ఞ ఇవ్వండి. మీ శరణు చొచ్చిన ఈ పాండవ పుత్రులను సదా రక్షిస్తూ ఉండండి. దుర్బుద్ధి అయిన దుర్యోధనునికి నేను, శ్రీకృష్ణుడు ఉన్న చోట ధర్మం ఉంటుంది. ధర్మం ఉన్న పక్షానికే జయం నిశ్చితం. కాబట్టి నాయన దుర్యోధన, శ్రీకృష్ణ భగవాన్ని సహాయంతో నీవు పాండవులతో సంధి చేసుకో. సంధి కోసం ఇక ఒక మంచి అవకాశం చేతికి దొరికింది అని బుజ్జగించి మరీ నచ్చచెప్పారు. ఇలా పదే పదే చెప్పినా కూడా ఆ మూర్ఖుడు భీష్ముని మాట వినలేదు. భూమి మీద వీరులందరినీ నాశనం చేయించి చివరికి తాను కూడా కాలునికి కబళమైపోయాడు. దేవా, నేను మిమ్ము ఎరుగుదును. మీరు నరునితో పాటు చిరకాలం బద్రికాశ్రమంలో నివసిస్తూ ఉండే ఆ పురాతన ఋషులు నారాయణులే. దేవర్షి నారదుడు, మహాతపస్వి వ్యాసుడు కూడా నాతో ఈ శ్రీకృష్ణార్జునులు మానవ శరీరాలలో అవతరించిన సాక్షాత్తు నారాయణుడు నరుడే అని చెప్పారు. శ్రీకృష్ణ, మీరిక అనుమతినివ్వండి. నేను ఈ శరీరాన్ని విడిచిపెడతాను. మీ అనుమతి లభిస్తే నాకు పరమగతి కలుగుతుంది అని అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు: భీష్మ పితామహ, నేను నీకు సంతోషంగా అనుమతినిస్తున్నాను. మీరు వసులోకానికి వెళ్ళండి. ఈ లోకంలో మీరు అణుమాత్రం కూడా పాపం చేయలేదు. రాజర్షి, మీరు అపరమార్కండేయుని వలె పితృభక్తులు. కాబట్టి మృత్యువు వినీతాదాసి వలె మీకు వశమై ఉంది అని అంటాడు. భగవానుడు ఇలా అన్నాక భీష్ముడు పాండవులను, ధృతరాష్ట్రాది సుహృదులందరినీ చూసి, నేను ఇప్పుడు ప్రాణాలు వదలాలనుకుంటున్నాను. మీరందరూ దానికి అనుమతించండి. మీరు సదా సత్యధర్మాలను పాటించడానికే ప్రయత్నిస్తూ ఉండండి. ఎందుకంటే సత్యమే అన్నిటినీ మించిన గొప్ప బలం. మీరు అందరితో మృదువుగా వ్యవహరించండి. సదా మీ ఇంద్రియాలను అదుపులో ఉంచుకోండి. బ్రాహ్మణుల పట్ల భక్తి చూపండి. ధర్మనిష్ఠులు, తపస్వులు అవ్వాలి అని అంటాడు. ఇలా అని అతడు తన సహృదులందరినీ కౌగిలించుకున్నాడు.
యుధిష్ఠిరునితో మళ్ళీ, రాజా, నీవు సాధారణంగా బ్రాహ్మణులు అందరినీ విశేషించి పండితులను, ఆచార్యులను, ఋత్విజులను సదా పూజిస్తూ ఉండు అని చెప్తాడు. ఈ విధంగా చెప్పిన తర్వాత భీష్ముడు కొంతసేపు మౌనంగా ఉంటాడు. అనంతరం మనస్సుతో పాటు ప్రాణవాయువును క్రమంగా భిన్న భిన్న ధారలలో స్థిరపరిచాడు. ఇలా యోగక్రియ ద్వారా నిరోధింపబడిన భీష్ముని ప్రాణం క్రమంగా పైకి లేవసాగింది. అప్పుడు అక్కడ కూడి ఉన్న మహాత్ములైన సాధువులందరి మధ్యలో ఆశ్చర్యకరమైన ఒక సంఘటన జరిగింది. భీష్ముని ప్రాణం ఏ ఏ అంగాలను విడిచి పైకి పోతుందో ఆయా అంగాలలో గుచ్చుకున్న బాణాలు తమంతట తామే పడిపోయి ఆ గాయం పూడిపోతూ ఉండడం వ్యాసాది మహర్షులందరూ చూశారు. ఇలా అందరూ చూస్తూ ఉండగానే భీష్ముని శరీరం క్షణాలలో బాణరహితమైపోతుంది. ఇది చూసి శ్రీకృష్ణ భగవానునికి, వ్యాసాది మహర్షులకు చాలా విస్మయం కలుగుతుంది. భీష్ముడు తన దేహంలోని అన్ని ద్వారాలను బంధించి ప్రాణాన్ని అన్ని వైపులా నిరోధించాడు. అందుకని అది అతని శిరస్సు బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకొని ఆకాశంలోకి వెళ్లిపోయింది. ఆ సమయంలో దేవతలు దుందుబులు మోగించారు, పూలవాన కురిపించారు. సిద్ధులకు, బ్రహ్మర్షులకు అమితానందం కలిగింది. వారు భీష్ముణ్ణి ఉద్దేశించి సాధువాదాలు చేశారు. భీష్ముని ప్రాణం బ్రహ్మరంధ్రం నుండి వెలువడేలా ఉల్కలా ఆకాశం వైపు ఎగిరిపోయి క్షణకాలంలోనే విలీనమైపోయింది. భరతవంశ భారాన్ని వహించే భీష్ముడు ఈ రీతిగా కాలునికి లొంగిపోయాడు. అనంతరం ఎన్నో కాష్టాలు, రకరకాల సుగంధ ద్రవ్యాలు తీసుకుని మహాత్ములైన పాండవులు, విదురుడు, యూత్సుడు చితిని ఏర్పాటు చేశారు. మిగిలిన వారందరూ నిలబడి చూడసాగారు. తర్వాత యుధిష్ఠిరుడు, విదురుడు భీష్ముణ్ణి చితిపై పడుకోబెట్టి పట్టు వస్త్రాలతో, పూలమాలలతో కప్పారు. ఆ సమయంలో యూష్చుడు అతనికి ఛత్రం పట్టాడు. భీమార్జునులు తెల్లని చామరాలతో, విసనకర్రలతో వీచసాగారు. నకుల సహదేవులు తలపాగను చేతిలో తీసుకుని భీష్ముని శిరసుపై పెట్టారు. కురుకుల స్త్రీలు తాటాకు విసనకర్రలతో నలువైపుల నుండి అతనికి వీచసాగారు. పాండవులు శాస్త్రోక్తంగా సమయోచితమైన పితృమేధం చేసి భీష్ముని శవాన్ని సంస్కరిస్తూ అగ్నిలో ఆహుతులు ఎన్నో సమర్పించారు. అప్పుడు సామవేద పండితులైన బ్రాహ్మణులు సామగానం చేశారు. ధృతరాష్ట్రుడు గంధపు కర్రలతో, సుగంధపు వస్తువులతో భీష్ముని శరీరాన్ని కప్పి అతని చితికి నిప్పు అంటించాడు. ఆపై ధృతరాష్ట్రాది కౌరవులు అందరూ మండుతున్న ఆ చితికి ప్రదక్షిణం చేశారు. ఇలా భీష్మునికి దహన సంస్కారం చేసి కౌరవులందరూ తమ కులస్త్రీలను వెంట పెట్టుకుని ఋషులు, మునులు సేవించే పరమ పవిత్రమైన భాగీరథీ తీరానికి వెళ్లారు. వారితో పాటుగా వ్యాస మహర్షి, దేవర్షి, నారదుడు, అసితుడు, దేవలుడు, శ్రీకృష్ణ భగవానుడు, నగరవాసులు కూడా ఉన్నారు. అక్కడికి చేరుకున్న అందరూ శాస్త్రోక్తంగా మహాత్ముడైన భీష్మునికి జలాంజలి ఇచ్చారు. అప్పుడు తన పుత్రునికి జలాంజలి ఇచ్చే కార్యం ముగిశాక భాగీరథీదేవి నీటిపైకి వచ్చి శోకంతో వికలురాలై ఏడుస్తూ కౌరవులతో, ప్రియపుత్రులారా, నా మాట వినండి. భీష్ముడు రాజులకు తగిన సదాచారాలు కలవాడు. అతని బుద్ధి చాలా పవిత్రమైనది. అతడు గొప్ప ఉత్తమ కులంలో జన్మించాడు. కురుకుల వృద్ధులను గౌరవించేవాడు. గొప్ప పితృభక్తుడు. ఆయన తన జీవితంలో గొప్ప నియమాన్ని పాటించాడు. జమదగ్ని కుమారుడైన పరశురాముడు కూడా తన దివ్యాస్త్రాలతో అతన్ని ఓడించలేకపోయాడు. కానీ మహాపరాక్రమశాలి అయిన ఆ భీష్ముడే శిఖండి చేతిలో కూలిపోయాడు. ఇది ఎంత దుఃఖపడవలసిన విషయం! అవశ్యం నా గుండె రాతితో చేయబడిందో ఏమో. అందుకే నా ప్రియపుత్రుడు మరణించడం చూసి కూడా ఇది బద్దలు కావడం లేదు. కాశీనగర స్వయంవరంలో క్షత్రియ రాజులు అందరూ ఒక్కటిగా నిలిచారు. కానీ భీష్ముడు ఒంటరిగానే వారందరినీ జయించి కాశీరాజు యొక్క కన్యలను తెచ్చాడు. అయ్యో, ఈ భూమిపై బలంలో సాటిలేని వీరుడు శిఖండి చేతుల్లో కూలిపోవడం విని నేడు నా గుండె ఎందుకు పగిలిపోవడం లేదు? అయ్యో, కురుక్షేత్ర మైదానంలో యుద్ధం చేసి పరశురాముణ్ణి కూడా అనాయాసంగా బాధించిన వాడు శిఖండి చేతిలో మరణించాడు అని గంగాదేవి విలపిస్తూ ఉంటుంది. ఇలా అంటూ గంగాదేవి మిక్కిలిగా విలపిస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడు ఆమెను ఓదార్చుతూ, కళ్యాణి, ధైర్యం చిక్కబట్టుకో, శోకం విడిచిపెట్టు. నీ కొడుకు భీష్ముడు అత్యుత్తమ లోకాలకు వెళ్ళాడు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అతడు మహా తేజస్వి అయిన వసువు. వశిష్ఠ మహర్షి శాపం వలన అతడు మనుష్యునిగా జన్మించవలసి వచ్చింది. నీవు అతని కోసం శోకించతగదు. అతడు యుద్ధ భూమిలో క్షత్రియ ధర్మానుసారంగా యుద్ధం చేశాడు. అతడు అర్జునుని చేతిలో మరణించాడు. శిఖండి చేతుల్లో చావలేదు. దేవి, నీ కొడుకు కురుశ్రేష్ఠుడైన భీష్ముడి చేతిలో ధనుర్బాణాలు పట్టుకుంటే సాక్షాత్తు ఇంద్రుడు కూడా అతన్ని చంపడానికి సమర్థుడు కాడు. అతడు తన సంకల్పం చేతనే శరీరాన్ని విడిచి దివ్యలోకాలకి వెళ్ళాడు. దేవతలందరూ కూడా కలిసి యుద్ధంలో అతన్ని చంపడానికి శక్తి లేనివారే. కనుక గురునందనుడైన భీష్ముని కోసం నువ్వు శోకించకు. అతడు వసువుల రూపాన్ని పొందాడు. అతన్ని గూర్చి చింతించడం మానివేయి అని అంటాడు.
శ్రీకృష్ణ భగవానుడు వ్యాసుడు ఈ రీతిగా నచ్చచెప్పగానే గంగాదేవి శోకాన్ని విడిచి నీటిలోకి దిగుతుంది. కృష్ణాదులు అందరూ గంగాదేవిని సత్కరించి ఆమె ఆజ్ఞ తీసుకొని అక్కడి నుంచి వెనుతిరుగుతారు. భీష్ముడు అంపశయ్యపై ఉన్నప్పుడు ధర్మరాజుకి విష్ణు సహస్రనామం గురించి చెప్తాడు. భీష్ముడు విష్ణు సహస్రనామాన్ని ఈ మానవాళికి అందించి తన అమరత్వాన్ని చాటుతాడు. అయితే విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల వచ్చే ఫలశ్రుతిని భీష్ముడే స్వయంగా ఈ విధంగా వివరించాడు. విష్ణు సహస్రనామాలను సదా వినేవానికి, ప్రతిదినం దీన్ని పారాయణం చేసేవానికి లేదా పఠించేవారికి ఈ లోకంలోనూ పరలోకంలోనూ ఎక్కడా కూడా ఏ అశుభమూ జరగదు. ఈ విష్ణు సహస్రనామం పఠించడం వలన లేదా పారాయణం చేయడం వల్ల బ్రాహ్మణుడు వేదాంత పారగతుడు అవుతాడు. అంటే ఉపనిషద అర్థం అనే పరబ్రహ్మను పొందుతాడు. క్షత్రియుడు యుద్ధంలో విజయం పొందుతాడు. వైశ్యుడు వ్యాపారంలో ధనం పొందుతాడు. శూద్రుడు సుఖం పొందుతాడు. ధర్మం కోరుకునేవాడు ధర్మాన్ని, అర్థం కోరుకునేవాడు అర్థాన్ని, భోగాలను కావాలనుకునేవాడు భోగాలను, సంతానాన్ని కోరుకునేవాడు సంతానాన్ని పొందుతారు. సదా ప్రాతకాలంలో లేచి స్నానం చేసి పవిత్రుడై మనసులో విష్ణువును ధ్యానిస్తూ వాసుదేవుని యొక్క ఈ సహస్రనామాలను చక్కగా చదివినవాడు గొప్ప కీర్తిని పొందుతాడు. జాతిలో గొప్పవాడవుతాడు. అచంచలమైన సంపదను, అత్యుత్తమ శుభాన్ని పొందుతాడు. అతనికి ఎక్కడా కూడా భయం అనేది ఉండదు. తేజస్సు పొందుతాడు. ఆరోగ్యవంతుడవుతాడు. కాంతిమంతుడు, బలవంతుడు, రూపవంతుడు, సర్వగుణ సంపన్నుడు అవుతాడు. రోగాతురుడు అంటే రోగ విముక్తుడిగా, బంధనాలలో చిక్కుకున్నవాడు బంధ విముక్తుడిగా, భయాతురుడు అంటే భయావిముక్తుడిగా, ఆపదలో పడినవాడు ఆపద్విముక్తుడిగా అవుతారు. భక్తి సంపన్నుడై ప్రతిదినం ఈ విష్ణు సహస్రనామంతో పురుషోత్తముని స్తుతించిన వాడు త్వరలోనే సంకటాలను దాటగలుగుతారు. వాసుదేవుణ్ణి ఆశ్రయించి వాసుదేవ పరాయణుడైన వాడు సమస్త పాపాలు తొలగి విశుద్ధ అంతఃకరణం కలవాడై సనాతన పరబ్రహ్మను పొందుతాడు. వాసుదేవుని భక్తులకు ఎక్కడా ఎప్పుడూ కూడా అశుభం కలగదు. అతనికి జన్మ మృత్యుజరా వ్యాధుల భయం కూడా ఉండదు. శ్రద్ధాపూర్వక భక్తిభావంతో ఈ విష్ణు సహస్రనామాన్ని పఠించిన వాడు ఆత్మసుఖం, క్షమ, లక్ష్మి, ధైర్యం, స్మృతి, కీర్తి పొందుతాడు. పుణ్యాత్ములైన పురుషోత్తముని భక్తులకు ఏ రోజునా కోపం రాదు, ఈర్ష్య కలగదు, లోపం అంకురించదు. అతని బుద్ధి ఎప్పుడూ మలినం కాదు. స్వర్గం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్ర సహితమైన ఆకాశం, దశ దిశలు, భూమి, మహాసాగరం ఇవన్నీ కూడా మహాత్ముడైన వాసుదేవుని వీర్యంతో నిండి ఉన్నాయి. దేవతలు, దైత్యులు, గంధర్వులు, యక్షులు, సర్పాలు, రాక్షసులు వీరితో కూడిన స్థావర జంగమ రూపమైన ఈ సంపూర్ణ జగత్తు శ్రీకృష్ణునికి వశమై యథాయోగ్యంగా నడుచుకుంటూ ఉంటుంది. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, సత్వం, తేజస్సు, బలం, ధైర్యం, క్షేత్రం, క్షేత్రజ్ఞుడు ఇవన్నీ వాసుదేవుని రూపాలని వేదాలు చెప్తున్నాయి. సమస్త శాస్త్రాలలో ఆచారమే మొదటిదని చెప్పబడుతుంది. ఆచారం వలనే ధర్మం పుడుతుంది. ధర్మానికి ప్రభువు అచ్యుతుడు. ఋషులు, పితరులు, దేవతలు, పంచమహాభూతాలు, ధాతువులు, స్థావర జంగమాత్మకమైన యావత్ ప్రపంచము ఇవన్నీ నారాయణ నుండే పుట్టాయి. యోగం, జ్ఞానం, సాంఖ్యం, విద్యలు, శిల్పం మొదలైన కర్మలు, వేదాలు, శాస్త్రాలు, విజ్ఞానం ఇవన్నీ కూడా విష్ణువు నుండే ఉత్పన్నమయ్యాయి. అనేక రూపాలుగా విభక్తమై భిన్న భిన్న భూతాల యొక్క అనేక రూపాలను ధరించిన వాడు, ముల్లోకాలలో వ్యాపించి అన్నిటినీ అనుభవించేవాడు, సమస్త విశ్వానికి భోక్త అయినవాడు, అవ్యయుడైన ఆ విష్ణువుడు ఒక్కడే. పరమ శ్రేయస్సును, సుఖాన్ని పొందగోరిన వారు ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి. విశ్వేశ్వరుడు, జగత్పుత్పత్తి స్థితిలయాలకు కారకుడు, జన్మరహితుడు, కమలలోచనుడు అయిన విష్ణు భగవాన్ని భజించిన వారు ఎప్పటికీ పరాభవం పొందరు. భీష్మ పితామహుడు అందరికీ తాత వంటివాడు. ఆయనకి సంతానం లేనందున కృతజ్ఞతగా లోకమంతా ఆయనకు ఈ రోజు తర్పణమిస్తుంది. ఒక పాత్రలో శుద్ధమైన నీటిని తీసుకొని అందులో కొంచెం నువ్వులు, అక్షతలు వేయాలి. 2 చేతులతో నీటిని పట్టుకొని శ్లోకాన్ని చదువుతూ నీటిని వదలాలి. భీష్మః శాంతనవో వీరః సత్యవాది జితేంద్రియః ఆభిరద్భిరవాప్నోతు పుత్ర పౌత్రోచితాం క్రియాం. అర్థమేమిటి అంటే శాంతనుడి కుమారుడు, వీరుడు, సత్యవాది, జితేంద్రియుడైన భీష్ముడికి పుత్రపౌత్రులు చేసే ఈ జలతర్పణ క్రియను నేను సమర్పిస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక అని నీటిని వదలాలి. భీష్ముడు ఈ రోజే విష్ణు సహస్రనామాలను అందించాడు కాబట్టి భీష్మ ఏకాదశి రోజున కనీసం ఒక్కసారైనా విష్ణు సహస్రనామాన్ని చదవడం లేదా వినడం చాలా ముఖ్యం. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి. అదే విధంగా ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండడం శ్రేష్టం. ముఖ్యంగా బియ్యంతో చేసిన పదార్థాలు అస్సలు తీసుకోకూడదు.
ఈ రోజున పేదలకు అన్నదానం చేయడం లేదా వస్త్రదానం చేయడం వల్ల విశేషమైన పుణ్యఫలం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఓం నమో నారాయణాయ లేదా అచ్యుత అనంత గోవింద నామాలను జపించడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. విష్ణు సహస్రనామాలలో 1000 నామాలు ఉన్నా కొన్ని శ్లోకాలు మన జీవితానికి దిశానిర్దేశం చేస్తాయి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. చాలా మందికి సహస్రనామాలు మొత్తం చదివే సమయం లేనప్పుడు ఈ ఒక్క శ్లోకాన్ని 3 సార్లు చదివితే చాలు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. దీనికి అర్థం ఏమిటి అంటే శివుడు పార్వతీదేవితో చెప్తున్న మాట ఇది. ఓ పార్వతి, రామ రామ అని స్మరించడం వల్ల విష్ణు సహస్రనామాలకు సమానం. రామ అనే నామం అంత శక్తివంతమైనది. ఈ స్తోత్ర ప్రారంభంలో ధర్మరాజు భీష్ముణ్ణి 6 ముఖ్యమైన ప్రశ్నలు అడుగుతాడు. అవి ఏమిటి అంటే, కిమేకం దైవతం లోకే, ఈ లోకంలో అందరికంటే గొప్ప దైవం ఎవరు? కిం వ్యాపేకం పరాయణం, మానవులందరికీ పరమగతి లేదా చివరి ఆశ్రయం ఏది? స్తువంతః కం కమర్చంతః, ఎవరిని స్తుతించడం వల్ల ఎవరిని పూజించడం వల్ల శుభం కలుగుతుంది? ప్రాప్నుయుర్మాన్ అవాశుభం, ఏ పని చేయడం వల్ల మానవులకు శాంతి శుభం లభిస్తాయి? కో ధర్మ సర్వధర్మానాం భవత పరమో మతః, అన్ని ధర్మాలలో కల్లా మీరు గొప్పగా భావించే ధర్మం ఏది? కిం జపన్ ముచ్యతే జంతుః జన్మ సంసార బంధనాత్, ఏ నామాన్ని జపించడం వల్ల మనిషి ఈ పునర్జన్మ అనే సంసార బంధం నుండి విముక్తుడు అవుతాడు అనే ఈ 6 ప్రశ్నలకు భీష్ముడు ఒకే ఒక్క సమాధానం చెప్తాడు. ఆ సమాధానమే శ్రీమన్నారాయణుడు. లోకానికి ప్రభువు, అనంతమైన కాంతి గలవాడు, సర్వవ్యాపి అయిన ఆ విష్ణువును భక్తితో స్తుతించడమే అన్నిటికంటే గొప్ప ధర్మం. ఆయన్ని పూజించడం వల్ల మనిషి దుఃఖాల నుండి భయాల నుండి బయటపడతాడు. విష్ణువు 1000 నామాలను పఠించడం, ఆయనను నిరంతరం ధ్యానించడం వల్ల మనిషి తన పూర్వజన్మ పాపాలను కడిగేసుకొని సద్గతిని పొందుతాడు. భీష్ముడు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం వల్ల కలిగే ఫలితాలను ఫలశ్రుతిలో ఇలా చెప్తాడు. అకారణంగా కలిగే భయాలు, ఆందోళనలు తొలగిపోతాయి. మనసు ప్రశాంతంగా ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ధర్మబద్ధమైన పనుల్లో విజయం లభిస్తుంది. తెలిసి తెలియక చేసిన తప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. మరి ఇంతటి గొప్ప విశేషమైన ఈ భీష్మ ఏకాదశి రోజున అందరం నిరంతరం ఆ విష్ణునామస్మరణ చేసుకుంటూ భగవంతుల్లో లీనమైపోవాలని మనసారా కోరుకుంటూ ఈ వీడియోకి ఈ రోజుకి సెలవు.